ప్రైజ్ లార్డ్. అందరికి బాగున్నారా? చాలా సంతోషం. ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు రక్షకర దినాన్ని ఇచ్చాడు. ఈ 15వ దినం ఉపవాస ప్రార్థనలో, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 15వ రోజు ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగునుగా. అది త్వరపడి వాక్యాన్ని చూసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ ప్రజలకు కానీ శిష్యులకు కానీ చెప్తున్న మాట, నన్ను వెంబడించు. సిలువ వేయబడిన క్రీస్తుని మనం ఏం చేయాలి అంటే వెంబడించాలి. ఈ శ్రమ దినాల్లో మనల్ని మలుచుకోవడమే ఈ శ్రమ దినాల ముఖ్య ఉద్దేశం. ఈ శ్రమ కాలంలో యేసు ప్రభువు వారు అనిపించిన శ్రమలను జ్ఞాపకం తెచ్చుకుంటూ మనల్ని మనము క్రీస్తులాగా మలుచుకోవడానికి ఉపయోగపడే సాధనమే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన. అంతేగాని దేనికో కాదు, మనల్ని మనం మలుచుకోవాలంటే ముఖ్య ఉద్దేశం మనం ఏమై ఉండాలి, ఎలా ఉండాలి, సిలువ వేయబడిన క్రీస్తు విషయంలో మనం ఎలా జీవించాలి అనేది కదా. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ రోజున సిలువ వేయబడిన క్రీస్తు విషయంలో మనం ఏం చేయాలి అనగా ఆయనను వెంబడించడం అంటే నమ్మకంతో, సత్యముతో, ప్రేమతో ఆయన మీద ఆధారపడి వెంబడించాలి. వెంబడించడం అంటే మన అందరికి తెలిసి తెలుగు పదం అనుసరించాలి, ఆయన వెనకే వెళ్ళాలి. ఇలాగ అనేక మార్గాలు ఉన్నాయి. ఆయన నాయకుడైతే ఆయన పనులు ఉండాలి, ఆయన రాజు అయితే ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలి. అయితే బైబిల్లో కొంతమంది ఆయనను వెంబడించబోతూ ఉన్నారు. మరి కొందరు ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు, మనం ఎవరిని వెంబడించాలి అనే క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. అలాగే వెంబడించడం, యేసుక్రీస్తుని వెంబడించు అనే దాంట్లో ఈరోజు అయితే ఎవరు యేసుక్రీస్తుని వెంబడించారు, కొందరు ఇంకెవరిని వెంబడిస్తూ ఉన్నారు, మనం ఎవరిని వెంబడించాలి అనే విషయాల్ని త్వరగా మనం చూసుకుందాం. ఈరోజు బాగా కోల్డ్ అయిన దగ్గొస్తా ఉంది, ప్రార్థించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. ఎవరు ఆయన్ని వెంబడించారు ఈ లోకంలో అనగా యోహాను 6:2. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించి, అంటే బహుజనులు అనగా బహుజన సమాజ్ పార్టీ కాదు, తెలంగాణలో ఉందండి బిఎస్పి పార్టీ, అది కాదు. బహుజనులు అనగా అనేక మంది జనులు, అనేక మంది మనుషులు, అనేక మంది ప్రజలు. జాతి తేడా లేదు, మతం తేడా లేదు, కులం లేదు, రంగు లేదు, ఏ భేదం లేదు. అనేకులు ఆయన వెంబడించారు. యూదుడం లేదు, సమరయడం లేదు, అనేకులు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహుజనులు ఆయనను వెంబడించారు. నిజంగా ఆయనను వెంబడించారా వీళ్ళు? ఈ ప్రజలందరూ నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారా అంటే అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు వెంబడించడానికి గల కారణం కూడా యేసు ప్రభు వారు అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు వారు అద్భుతాలు చేయడం వల్ల, రోగులు స్వస్థపరచడం వల్ల ఈ మనుషులు ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. భక్తి లేదు, ఏదన్నా చాలా కొద్ది మంది మాత్రమే భక్తి కలిగి ఆయన వెంబడించారేమో కానీ, నమ్మకం కలిగి వెంబడించారేమో కానీ, ఈ బహుజనుల్లో అందరూ దాదాపు 99% యేసుక్రీస్తు ఏదైనా అద్భుతం చేస్తాడేమో చూద్దాం, యేసుక్రీస్తు వల్ల నాకేమన్నా ఉరుగుద్దేమో చూద్దాం అని వెంబడించిన వారు. నమ్మకంతో, విశ్వాసంతో ఈయన దేవుని కుమారుడు, ఈయన వెనకాల మనం వెళ్ళాలి అని వచ్చినవాడు ఎవడు లేడు. మరి బహుజనులు వెంబడిస్తూ ఉన్నారు కదా, అంటే వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు దేని కొరకు? ఏదన్నా ఒక అద్భుత కార్యం జరిగితే చూద్దాం, ఒక మెజిషియన్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తున్నారు వీళ్ళు, అంతే. యేసుక్రీస్తు వారు ఆ యొక్క దారిలో యాయీరు కుమార్తెను బతికించడానికి ఆ దారిలో వెళ్తూ ఉండగా అనేక మంది జనులు ఉన్నారు.
అనేక జనులు యేసుప్రభుని ముట్టుకుంటున్నారు, అనేక జనులు యేసుప్రభుని పడుతున్నారు. యేసుప్రభు వస్తున్నాడంటే ఒంటరిగా వచ్చేవాడేం కాదు, ఆయన వస్తున్నాడంటే వేల మంది రోడ్డు మీద కిక్కిరిసిపోయింది, నడవడానికి వీలుండేది కాదు. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వస్తున్నాడు అనగా ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ యేసుప్రభుని ముట్టుకుంది. ఆమె నిజంగా వెంబడించడం అంటే యేసుప్రభు వెనక తిరగడం కాదు దాని అర్థం. అంటే యేసుప్రభు ముందు నడుతుంటే వెనకాల నడుతాం, అది కాదు దాని అర్థం. ఆమె నమ్మింది, విశ్వసించింది. వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలా నాకు స్వస్థ వస్తుందని ఆమె వస్త్రపు చెంగును ముట్టుకున్నాడు. ఏమొచ్చింది? స్వస్థ వచ్చింది. యేసుక్రీస్తు మాట్లాడినాడు, అమ్మా నన్ను ఎవరు ముట్టుకున్నారు? అయ్యా నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటే శిష్యుడు అన్నారు. ఏం ప్రశ్న వేసావయ్యా, నిన్ను ముట్టుకుంటుంది అన్ని వేల మంది ముట్టుకున్నారు, ఎవరు ముట్టుకున్నారని ఏమడుగుతావు అంటే, ఈ స్త్రీ ముట్టుకున్నందుకు స్వస్థ వచ్చింది, వేల మంది ముట్టుకున్నారు, స్వస్థత రావట్లా. అంటే యేసుక్రీస్తుని నమ్మకంతోనూ, ప్రేమతోనూ, సత్యంతోనూ, విశ్వాసంతోనూ వెంబడించారు. ఇవి వెంబడించింది, బహుజనులు వెంబడిస్తున్నారు, కానీ ఎవరికి స్వస్థత రావట్లా, ఎవరికి విడుదల రావట్లా. సరే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే బహుజనులు వెంబడిస్తున్నారు. దేనికి? వాళ్ళు యేసుప్రభుని ఒక మెజిషియన్ గా చూద్దామనా, యేసుప్రభు ఏదో ఒక అద్భుత కార్యం నాకు చేస్తాడనా, వాళ్ళంతగా తిరుగుతున్నారు యేసుప్రభు చుట్టూ. బెల్లం చుట్టూ అవి చీమలు చేరినట్లుగా చేరుతున్నారు అంతే. విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, ఇదే 5 రోజుల క్రితం మట్లాదివారం రోజున, ఇదంటే గుడ్ ఫ్రైడేకి ముందుగా, యేసుప్రభు చనిపోయే ముందు మట్లాదివారం రోజున యేసుప్రభుని గాడి మీద ఎక్కువ వస్తా ఉండగా హోసన్నా జయమని ఊరంతా టాప్లు వేసిపోయేలా గడిచారు వీళ్ళందరూ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందే మొత్తం హోసన్నా జయము అని తెగరిచారు వీళ్ళందరూ. మామూలుగా లేదా వాతావరణం. అలాంటి ప్రజలు యేసుప్రభు సిలువెత్తంటే ఒక్కడు అడగలేదండి. ఎందుకు చంపుతున్నారు యేసుప్రభుని? ఆ రోజు రాజు వస్తున్నాడు జయమని అరిచిన వాళ్ళు ఆ రాజును చంపుతా ఉంటే, యేసుక్రీస్తు వారిని చంపుతా ఉంటే ఒక్కడొచ్చి ఎందుకు చంపుతున్నారండి అని అడిగినోడు లేడు. సరే, యేసుక్రీస్తు వారు ఎంతమందిని బతికించాడండి? చనిపోయిన వారి శాతం ఎంతమందిని లేపాడండి? వాళ్ళు వచ్చి ఒకడు యేసుప్రభుని కొడుతుండగా యేసుప్రభు సిలువేస్తున్నా వచ్చి, రే నేను బతుకున్నాడంటే కారణం ఎవర్రా? మీ అందరికి తెలీదా? ఒకప్పుడు నేను చచ్చిపోయాను, సమాధిలో పెట్టబోతున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు, మోసుకుని పోతున్నారు, శవమై ఉన్నాను. అలాంటి సమయంలో ఈయన కదా నన్ను బతికించింది. నేను ఈరోజు సజీవంగా ఉన్నానంటే ఎవరు కారణం? ఈయన కదా కారణము, ఈయన కదా నన్ను బతికించాడు అని అడిగాడా? ఒక్కడన్నా ముందుకొచ్చి అడిగాడా? ఎందుకు కొడుతున్నారా? ఎలా వస్తున్నారా మీ చేతులు? నేను బ్రతుకున్నానంటే ఇదిగో ఈయనే కారణం, నేను చచ్చిపోయిన వాడిని తిరిగి బతికానంటే ఈయనే కారణం, ఈయనే దేవుని కుమారుడని ఒక్కడొచ్చి అంటున్నాడా? మేళ్ళు పొందుకొని ముసుగు పడుకున్నారు ఇంట్లో. కుష్ఠరోగం అనేది అసలు ఊరు బయటికి వెళ్ళిపోయాడు, సమాజంతో సంబంధం లేదు, తినడానికి తిండి లేదు, బంధాలన్నీ తెగిపోయినాయి, ఊర్లో కొత్తగా లేదు, బతికే భయము. వాడి శరీరాన్ని చూసుకుని వాడే కుల్లి ఏడ్చాడు వాడు. అలాంటి వాడికి దేవుడు స్వస్థతను ఇచ్చాడు, కుష్ఠరోగం తొలగిపోయింది. అలాంటి వాడు వచ్చి ఏం చేయాలా? ఈ సైనికుల ముందు వచ్చి, యాజకుల ముందుకు వచ్చి, రే వీళ్ళ ఎమ్మడన్నా కుష్ఠరోగాన్ని పోగొట్టగలిగాడా? ఈయన పోగొట్టగలిగాడు. ఎలా కొడుతున్నారా మీరు? ఎందుకు కొడుతున్నారు? ఒక్కడు అడిగాడండి? ఒక్కడు కూడా అడగలేదు ఆయన. ఒక్కడు కూడా ఎవరిని అడగట్లేదు, ప్రశ్నించట్లేదు. సిలువ ఎత్తున్నారా? సిలువ ఎత్తున్నారులే, చూస్తున్నారు అంతే. వీళ్ళు చనిపోయి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కళ్ళు లేనివాడు అప్పటిదాకా చీకటిమయమాడు బతుకంతా వెలుగును చూస్తూ ఉన్నాడు. ఆడొచ్చి అంటున్నారే నాకు ఇంత చిన్న పుట్టుగుడ్డి వాడిని రా, ఈరోజు నేను కళ్ళతో చూస్తున్నానంటే ఈయన వల్లే ఈయన సిలువేస్తారా మీరు? ఒక్కడు కూడా అడగలేదు. ఎందుకంటే ఒక్కరు కూడా ముందుకొచ్చి అడగట్లేదు అసలు. నాకు అదే అర్థం కాదు. ఈ ప్రపంచమే అంత మేళ్ళు పొందుకొని దేవుణ్ణి మర్చిపోతారు. అంతమంది యేసుప్రభుని వెంబడించినప్పుడు ఆ రోజు మట్లాదివారం రోజు యేసుప్రభు వస్తున్న జనము ఒక్కసారిగా మరలా సిలువేస్తున్నప్పుడు వచ్చి గట్టిగా గేంకరిస్తాయి. దెబ్బకి ఆ యొక్క సైన్యం చచ్చిపోతుంది. ఆ అరుపులకి ఎవరు రాలేదు. యేసుప్రభుని వెంబడించారు వీళ్ళు. ఎలా వెంబడించారు? మేళ్ళు పొందుకుని ఆవిడ ఇంటికాడు పోయాడు.
వెంబడించే వాళ్ళు కూడా ఏదో అద్భుతకార్యం చేయి, ఏ ఆశ్చర్యకార్యం చేయి వెంబడించారు. కానీ ఆ హేరోదు లాంటి వాళ్ళే హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి బైబిల్లో అయితే ఆయన ఒక అద్భుత కార్యం చేయమన్నట్టుంది, కానీ చరిత్ర గ్రంథాలు ఎక్కడో చూసినట్లయితే అక్కడ చాలా చాలా దారుణంగా యేసుప్రభుని ఒక అద్భుత కార్యం చేయమని, ఒక పిల్లిపిల్లలు ఇస్తున్నట్టు, ఒక అద్భుత కార్యం చేయమని ఏయో చేసినట్టు చెప్తారు. కానీ అదంతా మనకి ఎందుకు కాదు. బైబిల్లో ఏదో ఒక అద్భుత కార్యం చేయి, ఒక సూచక్రియ చేయని చెప్పి యేసుప్రభుని చాలా ఇబ్బంది పెట్టి, ఎందుకు ఈ మనుషులు వెంబడించేది దానికే. హేరోదు లాంటి వాళ్ళే, క్రూరులే. ఆయన నమ్మట్లా, ఏదో చేస్తాడేమో చూద్దాం, ఏదో చేస్తాడేమో చూద్దాం. ఆయన వెంబడించారు, అనేకులు వెంబడించారు. ఎందుకు ఉపయోగం లేదు. సరే, రెండవది ఇంకెవరు ఆయన వెంబడించారు? మార్క్స్ వార్త 6వ అధ్యాయము 1వ వచనం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. అనేక జనులు, అనేక మంది మనుషులు ఆయన వెంబడించినట్టు చూసాం. ఇక రెండవదిగా ఎవరు ఆయన వెంబడించారంటే శిష్యులు ఆయనను వెంబడించారు. శిష్యులు ఆయన వెంబడించారు. యేసు శిష్యులు అనగానే 12 మందే కాదండి, చాలా మంది ఉన్నారు. లాజరు ఉన్నాడు, ఎమై గ్రామం మార్గంలో పోతున్న 2 శిష్యులు ఉన్నారు, వారి మధ్య యోసేపు ఉన్నాడు, నికోదేము ఉన్నాడు, ఇక చాలా మంది ఉన్నారు. లేడీస్ లో అయితే మరి మార్త, మగ్దలేని మరి ఇక చాలా మంది ఉన్నారు. యేసుప్రభు శిష్యులు మార్కున్నాడు, చాలా మంది ఉన్నారు. యేసుప్రభు శిష్యులు చాలా మంది ఉన్నారు. అయితే మనకు ప్రాధాన్యంగా కనబడి 12 మంది యేసుక్రీస్తుని వెంబడించారు. 3.5 సంవత్సరాలు వెంబడించారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు, ఎక్కడ తింటే అక్కడ తిన్నాడు, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తుని అడ్డుపెట్టుకుని ఉన్నారు. వాళ్ళు నిజమే అన్ని వదిలేసి వచ్చారండి, అన్ని వదిలేసి వచ్చారు యేసుప్రభు కొరకు. యేసును వెంబడిస్తూ ఉన్నారు. నమ్మకం లేదు, శిష్యులు సైతం నమ్మకం లేదు. యేసుక్రీస్తు వాళ్ళకి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, వాళ్ళ ముందు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే ఇది ఏ మౌనం అంటున్నారు. ఎవడో బయటోడు అన్నారు, ఇది ఏ మౌనం అంటున్నారు, ఈయన ఏమాయనో అంటున్నారు. అద్భుతాలు చేస్తే ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసాడు. సముద్రంలో వాడిని కాపాడాడు. వాళ్ళు మాకు ఒకటి రావట్లేదంటే ఆయన వివరంగా చెప్పేవాడు, ఒకటి జరగట్లేదంటే వివరంగా చెప్పాడు ఎందుకు జరగట్లేదు అని. ఒక రోజు తీసుకొచ్చాడు. ఒక నాన్న దయ్యం పట్టింది, మా వాడు చంద్రరోగి అయి ఉన్నాడు, నీళ్ళలో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, అయ్యా బతికించంటే ఈ 12 మంది ప్రార్థన చేసి స్వస్థత రాలా. యేసుప్రభు ప్రార్థన చేయగా స్వస్థ వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అడిగారు, అయ్యా ఎందుకు వచ్చిందంటే ఇది ఉపవాసం వల్లనే. అంటే ప్రతిదీ చాలా వివరంగా ప్రతిదీ చెప్తున్న వాళ్ళు అర్థమయ్యేలాగా వివరంగా విడదీసి మరి చెప్పేవాడు. పులిచిన పిండి గురించి చాలా విషయాలు, ద్రాక్షవల్లి గురించి చాలా విషయాలు వాళ్ళకి వివరంగా చెప్పేవాడు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పేవాడు. చెప్పి నేను వెంబడించమంటే వాళ్ళు ఎలా వెంబడించేవాళ్ళు తెలుసా? యేసుప్రభుని పట్టుకోగానే మొత్తం గాయం, ఎవరి కారు పారిపోయాడు. యేసుప్రభుని గచ్చమైన తోటలో పట్టుకున్నప్పుడు మొత్తం అందరూ పారిపోయారు. అప్పటి వరకు పేతురు డైలాగ్ కొడతాడు, సినిమాలో పెద్ద డైలాగ్ కొడతాడు. నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అన్నాడు పేతురు గారు. పాపం ముందు నిన్ను ఎవరైనా టచ్ చేయాలి, నన్ను టచ్ చేయాలన్నాడు. ఏమేడు ఆఖరికి ముందు పరిగెట్టేది పేతురే. మళ్ళీ 3 సార్లు అబద్ధాలు ఆడాడు. సరే, యేసుప్రభుని వెంబడిస్తూనే ఉన్నారు. అందులో ఒకడు ఇస్కరియోతు యూద. యేసుప్రభు అడిగాడు, యేసుప్రభు ఆ చివరి లార్డ్స్ సప్పర్లో బల్లలో నా శరీరము నా రక్తం అంటాడు కదా, ఆ సమయంలో యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు నన్ను పట్టించుకోవడం మీలో ఉన్నాడంటే ఏదో లేచి నేనా ప్రభు అన్నట్టే యేసుప్రభు అన్నాడు, నీవన్నట్లే. వెంటనే వాడిలో సాతాను ప్రవేశించినాడు. అక్కడ చదువుతాం, నీవన్నట్టే, నువ్వేరా, నన్ను వెంబడించినోడు వేరా, నువ్వేరా అని డైరెక్ట్ గా చెప్పిన తర్వాత మారాలా వద్దా? మారలేదండి, పోయాడు, అప్పగించే. యేసును వెంబడిస్తున్నారు కొంతమంది, శిష్యులు కూడా వెంబడిస్తున్నారు. నమ్మకం లేని దగ్గర ఆ వెంబడింపు సరైనది కాదు. వెంబడించారు దేనికి? యేసు ప్రభు చనిపోయి తిరిగి 3 సార్లు కనబడిన తర్వాత కూడా ఆయనను అనుమానించిరి. ఆయనను కొంతమంది శిష్యుల్లో కొంతమంది ఆయనను నమ్మలేదు. చచ్చిపోయిన 4 రోజులైన లాజర్ని తిరిగి లేపిన యేసయ్య నేను చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేపుతానంటే నమ్మాలా వద్దా? ఈ 12 మంది ముందు కళ్ళ ముందు జరిగిన సంఘటన, చచ్చిపోయిన లాజర్ని తిరిగి లేపాడు యేసయ్య.
4 రోజులైంది, శరీరం కులిపోయింది, అయినా లాజర్ని లేపిన దేవుడు నేను చనిపోయి తిరిగి లెగిస్తానంటే నమ్మాలి కదా. అందులో కొంతమంది నమ్మలేదంట. తోమయే గాని శిష్యులు కొంతమంది, కొందరు ఆయనను నమ్మలేదు. శిష్యులు నమ్మలేదండి. చనిపోయి తిరిగి లేచి ఎవరు కనబడకుండా కాదు, లేచి ఆయన కనబడ్డాడు, 3 సార్లు కనబడ్డాడు, అయినా నమ్మట్లేదు. నమ్మకం లేదు. సరే, ఈ సిలువేస్తున్నప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? యేసు ప్రభు ఎన్నిసార్లు వాళ్ళని కాపాడాడు, సముద్రం దారిలో కాపాడలే? ఒరే, మేము ఆయన శిష్యులు, ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయన ఎలా సిరివేస్తారన్నారా? వీళ్ళందరూ రూమ్లో పోయి డోర్ పెట్టుకుని ప్రభు జాగ్రత్త, ప్రభు జాగ్రత్త, ప్రభు అని ప్రార్థన చేస్తారు. వాళ్ళ బాధ ఏంటంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని తానే కాపాడుకోలేకపోయాడు, ఇక మనల్ని ఏం కాపాడుతుండే బతికొచ్చేసిందా. వెంబడించారు శిష్యులు దేనికి? కానీ తర్వాత దేవుడు వారిని అర్థం చేసుకుని చనిపోయి తిరిగి లేచిన 40 రోజులు ఈ భూమి మీద ఉండి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత వీళ్ళు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారికి ఇచ్చిన తర్వాత ఇదంతా పోయిందిలే, ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది వాళ్ళ జీవితాలు, భక్తి పెరిగిపోయింది, పరిశుద్ధాత్మ నడిపింపుతో వారు ముందుకు వెళ్ళిపోయింది సంఘం. సరే, శిష్యులు ఆయన వెంబడించారు కానీ నమ్మలేదు. మరి ఈ లోకంలో కొంతమంది వెంబడించబోతున్న వారి గురించి చెప్తాను నేను. ప్రకటన గ్రంథము 14:4, వీరి స్త్రీ సాంగత్యమును అపవిత్రులను కానివారును స్త్రీ సాంగత్యం ఎరగని వారైనాయండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనపడని వారు. అపవిత్రులు కానివారు పవిత్రులు, దేవుని కొరకు మొదటిగా లేపబడిన వారు ఆయన వెంబడించబోతూ ఉన్నారు. మొదటిగా ఆయన వెంబడించువారు అపవిత్రము కానివారు పవిత్రుడు. ఈ లోకంలో తన పవిత్రతను కాపాడుకున్నవాడు, యేసుక్రీస్తులాగా జీవించిన వాడు మాత్రమే పరలోకంలో క్రీస్తు మరలా రాబోతున్నప్పుడు ఆయన వెంబడించేవారుగా ఉంటారు. మన జీవితాల్లో యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అంటే, రానున్న రోజుల్లో ఆయనతో ఉండాలి అంటే పవిత్రంగా బ్రతకాలి, పవిత్రంగానే జీవించాలి. ఎవరు వెంబడిస్తున్నారంటే అనేక మంది మనుషులు వెంబడించారు, శిష్యులు వెంబడించారు. రానున్న రోజుల్లో ఈ లోకంలో ఉన్న ప్రతి పవిత్రంగా జీవించిన ప్రతి వ్యక్తి, దేవుడు మొదటిగా కొనబడే ప్రతి వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తారు, దేవుని వెనకాల ఉంటారు, దేవునితో ఉంటారు. అయితే మరి కొంతమంది ఈ లోకంలో ఎవరిని వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తునే వెంబడిస్తున్నారా? ఎవరిని వెంబడిస్తున్నారో చూద్దాం. 1 తిమోతి 5:15, ఇంతకుముందు కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారే. ఎవరిని వెంబడిస్తున్నారంట? సాతానును వెంబడిస్తున్నారు. కొంతమంది సాతానును వెంబడిస్తున్నారు. సాతానును వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తును వెంబడించాల్సింది పోయి సాతానుని ఎందుకు వెంబడిస్తున్నారు అనగా, జీసస్ అన్నాడు, దేవుడు యేసయ్య అన్నాడు, ఐఎమ్ ద వే, నేనే మార్గము, కానీ మార్గం ఇరుకైన మార్గం. సాతాను అంటాడు, నేనే మార్గము, నా మార్గము పెద్ద మార్గం, విశాలమైన మార్గం. ఈ రోజుల్లో మనుషులకు ఇరుకు మార్గం కావాలా, విశాల మార్గం కావాలంటే విశాలమైన మార్గమే కావాలంటే, ఇరుకు మార్గం వద్దంటాడు, కష్టాలతో వద్దంటాడు. బతుకు సుఖంగా పోతే నరకానికి పోయినా ఒక్కొక్కడు అంటాడు, ఏం బతుకు అండి, సుఖంగా బతకాలే, పోతే నరకానికి పోయినా పర్లేదు. మరి ఆయన నరకానికి పోతే అంటావు కదా, పోతే ఎలా ఉంటుంది? ఒకసారి ట్రైన్లు ఉండాలండి భూమి మీద. మనుషులందరికీ బుద్ధి రావాలంటే ఒక ట్రైలర్ ఉండాలి, ఎలా ఉంటుంది నరకం అనేది. అది తెలియక పోతే నరకానికి పోతాం కదా, పోతే నరకానికి పోతే ఇంక పోయినట్టే, ఇంకా శాశ్వత కాలం అగ్నిలో కాల్చబడుతూ శిక్షలు అనుభవిస్తూ ఉండడమే నరకం అంటే. నరకం అంటేనే నరకం, చీకటి, అరుపులు, కేకలు, అంతే. సాతానుని వెంబడించారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో అది విశాలమైన మార్గం, ఇరుకు మార్గం కాదు. సాతానుని వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు సంఘాల్లో, కొన్ని సంఘాల్లో తప్పుడు డాక్టర్స్ వస్తున్నాయండి. దాని ద్వారా సంఘము ఎలా మారిపోతుందంటే, ఒక సిద్ధాంతం చెప్తాను. ఏంటయ్యా అదంటే, సారీ నాకు కోల్డ్ చేసినట్టుంది, సారీ. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నాం మనం.
కొంచెం గ్యాప్ వస్తే నేను దేవా స్తోత్రం. ఓకే. ఈ లోకంలో మరి సంఘాల్లో ఉన్న తప్పుడు సిద్ధాంతాల్లో ఒక్కటి చెప్తారు. ఆ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఒకసారి యేసుప్రభు చేత రక్షింపబడిన తర్వాత బాప్తీసం తీసుకుంటే నువ్వేం పాపం చేసినా చెల్లుద్ది, దేవుడు నీకు ఆ శిక్షని శిక్షించడు, నరకానికి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళిపోతావు. ఒక్కసారి రక్షించబడ్డావు కాబట్టి ఆ రక్షణ నీ నుంచి తొలగదు. ఒకసారి బాప్తిజం తీసుకున్నావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. నువ్వేం చేసినా చెల్లుద్ది, నువ్వేం చేసినా చెల్లుద్ది, ఏం పాపం చేసినా చెల్లుద్ది. నాకు అనిపించింది ఆ డాక్టర్ని విన్నాక, చాలా మంది ఈ డాక్టర్స్ వల్లే నరకానికి పోతారు. ఖచ్చితంగా ఇలాంటి డాక్టర్లు ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్త పడి, ఇలాంటి సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లయితే, ఒకసారి రక్షించబడి ఒకసారి బాప్తిసం తీసేసుకున్న తర్వాత ఇక మేము ఏం చేసినా చెల్లిద్దంటే బైబిల్ అక్కర్లేదండి మనకి. ఆ 2 వచనాలు దేవుడు నాకు రాసిస్తే చాలు, ఏం అక్కర్లా. 2 వచనాలు ఏంటి, బైబిల్ కూడా అక్కర్లేదు, 2 వచనాలు మనకి ఇస్తే చాలు. 10 ఆజ్ఞలు వద్దు, బైబిల్ అంతా వద్దు, యేసుప్రభు చరిత్ర వద్దు, యేసుప్రభు నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, ఏం చేసినా చాలు, మీరు పరలోకానికి వచ్చే తర్వాత మాట్లాడితే చాలు. ఏంటంటే ఇక బైబిల్ చదువుకోవాల్సిన పనే ఉంది. బైబిల్ చదువుకుంటే దేవుడు ఏమంటావు, ప్రార్థన చేయమని దేవుడు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు రక్షింపబడ్డ తర్వాత బాప్తిజం తీసేసుకున్న తర్వాత బైబిల్ అక్కర్లేదు, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతావు కదా పరలోకానికి. బైబిల్ చదవక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, ఆరాధన చేయక్కర్లేదు, దేవుని స్తుతించక్కర్లేదు, ఇష్టానుసారంగా పాపం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏం చేసినా దేవుడు ఏమి అడగడు, ఇంక పరలోకమే. జాగ్రత్త. ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు రానున్న రోజుల్లో వస్తాయి. సంఘంలో కూర్చోబెట్టి, నువ్వు తప్పు చేస్తున్నావు, నరకానికి పోతావు, జాగ్రత్త, బ్రతుకు మార్చుకో అని చెప్పే దగ్గర వినడం కష్టం. కానీ ఈ సంఘాల్లో తప్పు చేస్తున్నావా, పర్లేదు, ఏమన్నా దేవుడు, నువ్వు ఒకసారి రక్షించబడ్డావు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతావు. పరలోకాన్ని పక్కన పెట్టు, నరకాన్ని తీసుకుపోతారు వీళ్ళంతా. జాగ్రత్త. తప్పుడు సిద్ధాంతాలు సాతాను వెంబడిస్తున్నావు. అంతెందుకంటే ఇప్పుడు సాతానిక్ చర్చెస్ వచ్చేసినాయి, చాలా చోట్ల ఉన్నాయి, ఇండియాలో కూడా చాలా చోట్ల ఉన్నాయని అంటున్నారు, కానీ తెలియదు అక్కడ జరిగేది భయంకరమైన పాపం. చర్చ్ పేరుతో సాటానిక్ చర్చ్. వాళ్ళు ఏం పెడతారంటే సిలువను తిరిగేసి పెడతారు చర్చిలో. వాడు వేసుకునే కోట్ మీద కూడా సిలువ తిరిగేసి ఉంటుంది, పోప్ మీద. అంత సాతాన్ని ఆరాధిస్తున్నారు. ఏం పోయేకాలం వచ్చిందిరా అంటే, మీ ఎంతమంది వేసిన ఆరాధించేవాళ్ళమే, బాగుంది, స్టైలిష్ గా ఉందని సాతాన్ని ఆరాధిస్తున్నారంట. జాగ్రత్త. ఒకవేళ మనం కూడా అలాగ సాతాన్ని వెంబడించేవారుగా ఉన్నాము, సాతాన్ని వెంబడిస్తున్నాం, తెలుసో తెలియకో పొరపాటునో కావాలనో సాతాన్ని వెంబడిస్తున్నామేమో జాగ్రత్త. సాతాన్ని అయితే నమ్మకంతో నువ్వు సాతాన్ని వెనకాల దేవుడు ఆదాము అవ్వ గురించి ఎక్కువ చెప్తే ఎందుకు చెప్తున్నా, వాళ్ళే అసలు ఇంత పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళే. దేవుడు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు, రోజు మాట్లాడుతున్నాడు, చాలా సంతోషంగా ఆయన వెంబడిస్తూ ఉండేవాళ్ళు. కానీ సర్పం వచ్చింది, సాతాను కూడా వచ్చాడు, పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారని. వాళ్ళకున్న కెపాసిటీ వాళ్ళకున్న ఆ రోజుల్లో, కానీ వాళ్ళకి ఏం ఆశ కలిగిందో తెలుసా, దేవుళ్ళు అయిపోతాం. మనం కూడా దేవుడిలాగే అయిపోతాం, ఆలోచించండి. దేవుడితో ఉన్నారు, దేవుడితో తింటున్నారు, దేవుడితో మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏమవలసింది తెలుసా, సాతాను గడి పెట్టగానే మనం కూడా దేవుళ్ళు అయిపోతాం. సాతాను గడికి దేవుడు ఆలోచన ఏంటంటే తన పిల్లల్లాగా తన ముందుకు కొనసాగాలని. సాతాను గడి ఆలోచన తెలుసా, అరే నేను కూడా దేవుడిని అనుకున్నాడు, ఒకప్పుడు తంతే కింద పడ్డాడు. అయితే ఒక సాతాను కింద పడ్డాడు, వాడు ఆలోచన అయితే అందుకే మనుషులే పెట్టాడు, నువ్వు కూడా దేవుడు లాంటివే, ఏం తక్కువ కదా, పండు తింటే దేవుడు అయిపోతావు. అందుకేం చేశాడు వీడు, పండుగ. సాతాను సులువైన మార్గాన్ని, విశాలమైన మార్గాన్ని ఏర్పడతాడు, జనులందరూ దాని వైపు వెళ్తున్నారు ఈరోజు. జాగ్రత్త. మనం ఎవరిని వెంబడిస్తున్నాం, సాతానునా దేవుడినా? మనం ఎవరిని వెంబడించాలని చెప్పి ముగించేసుకున్నాం. యోహాను 10:27, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఏ కాపరి స్వరాన్ని ఆ గొర్రెలు వింటాయి, నిజంగానే వింటాయి. అది ఏదో లాంగ్వేజ్ సైన్ ఉంటుంది, మేబీ
చుచ్చు ఏదో ఒకటి అంటాడు కదా గొర్రెలు కాపురి, ఏదో ఒకటి పిలుస్తూ ఉంటాడు, చుచ్చు ఏదో ఒకటి అంటాడు. ఆ స్వరానికి వచ్చేస్తాయి. ఒక 10 గుంపులు కలిసిపోయినప్పటికీ ఆడి గొర్రెల కాపురి వెళ్ళాలని పిలిచినప్పటికీ అన్నాడు అనుకోండి, సరే సరదాగా అంటున్నానులే కానీ చుచ్చు అన్నాడు అనుకో, అవి వచ్చేస్తాయి. గొర్రెలు తన కాపరి స్వరము గొర్రెలు వింటాయి. అవి వినేం చేస్తాయంటే ఆయన అన్నాడు, నేను వాటిని ఎరుగుదు. ఆయన స్వరం వినడమే కాదు, అవి ఏంటో దాని బతుకేంటో నేను ఎరుగుదు, అవి నన్ను వెంబడించు. మనమే ఆ గొర్రెలు. ఆయన స్వరం వినాలి. ఆయన మన గురించి తెలుసు కదా, అంటే మన గురించి ఆయనకు తెలుసు కదా. ఆయన మనం వెంబడించాలి. ఎందుకో తెలుసా? ఒక వాక్యం నేర్చుకుందాం. కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం. ఆయన నా గొర్రెలు నా స్వరం విను, ఆయన నేను కాపరిని, మీరు నా గొర్రెలు అంటాడు. అంటే దాని అర్థంలో కొంతమంది మధ్యలో మొదలెట్టారండి దరిద్రకాలు. ఎవరు రాధా మనోహర్ దాస్ ఎవరు ఉన్నాడు, గొర్రెలు పిచ్చి గొర్రెలు. అవును, నా తండ్రి కాపరి కాబట్టి నేను గొర్రెలు. నా తండ్రి రాజు అయితే నేను యువరాజు. ఆ భాష భావం అది అర్థం కావట్లేదు. అంతే. కాపరికి గొర్రెకి మధ్య ఉన్న బంధం ఏంటో తెలియక పాపం చాలా మంది రోజున మన క్రైస్తవ కానీ గొర్రెలు సంతోషపడు. ఎందుకంటే మన కాపరి యేసే. అయితే ఇక్కడ రాయబడ్డ విషయాన్ని గమనిస్తే, యెహోవా దేవుడని తెలుసుకుని ఆయన మనల్ని పుట్టించాను. మనం ఎందుకు ఆయన వెంబడించాలంటే ఆయన మన దేవుడు. ఆయనే మనల్ని పుట్టించి మనల్ని రూపించింది ఆయన. మనము ఆయన ప్రజలకు, ఆయన మేపు గొర్రెలకు. మనకు మేతనిస్తుంది ఆయన, నడిపిస్తుంది ఆయన, సరిచేస్తుంది ఆయన, సరిదిద్దుతుంది ఆయన. ఐఎమ్ ద వే అన్నాడు, నేనే మార్గాన్ని. నీ లోకంలో ఎవ్వరు అనలేదు, అన్నాడు నేనే మార్గాన్ని, నన్ను వెంబడించాను. ఎందుకో తెలుసా? మనం పుట్టించింది ఆయనే, మనకు ఆహారం ఇస్తుంది ఆయనే, మనం పోషిస్తుంది ఆయనే, మనం సంరక్షిస్తుంది ఆయనే. ఎవరిని వెంబడించాలి అంటే ఆయనని వెంబడించాలి, యేసుని వెంబడించాలి, సిలువ వేయబడిన క్రీస్తుని వెంబడించాలి. నిజంగా మనం వెంబడించాలంటే కావలసిన అర్హతలు ఏంటి, ఎందుకు వెంబడించాలి, వెంబడిస్తే ఏం పొందుకుంటాం అనేది తర్వాత రోజుల్లో విందాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క శ్రమకాలంలో నిన్ను మలుచుకోవడానికి, ఒకవేళ నువ్వు సాతాన్ని వెంబడిస్తున్నావేమో, తెలియక పొరపాటునో కావాలని ఈరోజు మార్చుకోండి. ఆ దారిలో నీవు ఈ దారిలో పోతావు. సాతాన్ని వెంబడించడం అంటే దయ్యాల్లాగా ఎగరడం అని కాదు. దాని అర్థం కరెక్ట్గా చర్చికి వెళ్దాం అనుకుంటాం, ఈరోజు ఈ వారానికి వద్దులే అంటాం. నీ ఆలోచన కాదు, సాధారణ ఆలోచన. ప్రార్థన చేద్దాం, సమయం వస్తుంది ప్రార్థన, ఈరోజు వద్దులే, తర్వాత చేద్దాం. సాతాన్ ఆలోచన. పాపాన్ని విడిచిపెడదాం, ఇప్పుడు వద్దులే, రేపు మళ్ళీ చూద్దాం. సాతాన్ ఆలోచన. పాపాన్ని ఒప్పుకుంటే మళ్ళీ చేయకూడదు, ఇది సాతాన్ ఆలోచన. తెలుసో తెలియకో చాలా మంది సాతాన్ని వెంబడిస్తున్నాం. మనం వెంబడించాల్సింది యేసయ్య. ఆయన వెంబడిస్తే నిజంగా ఆయన వెంబడిస్తే శాంతికరమైన జనరేతుగా మనల్ని నడిపిస్తాడు. నీకు ఏది కావాలో ఆయన ఇస్తాడు. నీ జీవితంలో ఏదైతే కొరవ ఉందో దాన్ని ఇస్తాడు. అది పొందుకోవాలంటే ఆయన మాత్రమే వెంబడించాలి. ఈ లోకల్ ఎవరిని వెంబడించడం సాధ్యం కాదు. వందనాలు. ఆయన వెంబడిద్దాం. ప్రైజ్ లార్డ్. దయచేసి మీకు ప్రార్థన వస్తూ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. మర్చిపోకండి, మీ ప్రార్థన వస్తువులు మాకు తెలియచేయండి. వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ వందనాలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమందరి దేవుని కృపలో ఎదుగులాగా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్స్.